నేను లేకుండా వీడు మందు ముట్టుకునే అవకాశమే లేదు. ఎందుకు తాగుంటాడు? లేపి నువ్వే తెలుసుకో. రే రాజేష్, రేయ్ రేయ్ లేరా. ఈ బతుకులు మారవురా. పేదోడుగా పుట్టి పేదోడుగానే చావాలి. రే ఏం మాట్లాడుతున్నాడు రా? రేయ్ లేరా. ఎవడ్రా అది? రే నేనురా. నేనే అంటే దేవుడివా, దెయ్యానివా, మనిషివా? రేయ్ కళ్ళు తెరిచి చూడు. పరిస్థితులు కళ్ళు తెరిపించాయి, అందుకే తాగి పడుకున్నాను. రే లే లే లే. నన్ను నన్ను కొట్టావు. రేయ్ ఎందుకు తాగావు ఇప్పుడు? సారీరా, మొదటిసారి నీకు చెప్పకుండా తాగాను. తాగాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను. నాకు ఈ బంధువులు బంధుత్వాలు ఏమీ వద్దు. సోలో బతికే సో బెటర్. ఏ బాధలో ఉండవు, ఏ బాధ్యతలో ఉండవు. ఇప్పుడు నీకొచ్చిన బాధ ఏంట్రా? ఎందుకులేరా, చెప్పుకుంటే సిగ్గుచేటు. మీ ఆవిడతో గొడవ పడ్డావా? వద్దు, వదిలేరా. రేయ్ భార్యతో ఎలా ఉండాలో, భార్యను ఎలా చూసుకోవాలో నువ్వే నాకు చెప్తుంటావు కదా. జీవితం అంటే అంతేరా. ఒక్కసారి మూడు వేసాక. హలో, అంతలేదు. అవకాశం దొరికింది కదా అని నువ్వు ఇప్పుడు ఉపన్యాసాలు ఇవ్వకు. భార్య సమస్య కాదా? మరి ఇంకేంటి చెప్పు. మొన్న మా పెద్దనానికి షష్ఠి పూర్తి చేశాం కదా. చేశారు. వాళ్ళు బాగా సౌండ్ పార్టీ. ఆయన పిల్లలు ఊరంతా పిలిచి రకరకాల వెరైటీలతో భోజనాలు పెట్టారు. చెప్పావు. ఇప్పుడు మా నాన్నకి షష్ఠి పూర్తి వచ్చింది. మీ నాన్నకు కూడా ఫంక్షన్ చెయ్యి. తూతు మంత్రంగా చేస్తే బాగోదు, జనాలు పోలిక పెడతారు. పెద్దనానికి అంతా ఘనంగా ఫంక్షన్ చేసి మీ నాన్నకి ఎంత చీప్గా చేసావేంటి అంటారు. రేయ్ నువ్వు కూడా ఘనంగానే చేయరా. దానికెందుకు పొద్దు పొద్దునే మందు తాగడం? రే, నేను తాగింది దిగిపోయే మాటలు మాట్లాడకురా. ఘనంగా చేయాలనుకుంటే సరిపోదు, ఘనంగా డబ్బులు కూడా ఉండాలి. మనలాంటి డ్రైవర్లకి ఆశ పుట్టినంత సులభంగా డబ్బు పుట్టదురా. డబ్బు సమస్య అంటావు. దేనికైనా డబ్బే సమస్య. చాలా మందిని అడిగి చూశాను, అందరూ అర్థంగా తలూపారు. వడ్డీ కూడా కడతానన్నాను, అయినా కూడా లాభం లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని సాకాడురా. ఆయన గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాను, కానీ చేయలేకపోతున్నాను. నగలు కూడా తాకట్లోనే ఉన్నాయి, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. అంతేలే, పక్కింటి ఫంక్షన్లు చూసి సంతోషపడాలి తప్ప మన జీవితాన్ని ఎప్పటికీ మార్చుకోలేం. రాయ్ పేదోడి కష్టాల మీద పుస్తకం రాయమంటే రాసేలా ఉన్నావు. అడుగడుగున కష్టాలుంటే అలాగే ఉంటుంది కదా మరి. నీకు ఫంక్షన్ చేయాలనుందా? అదే కదా చెప్తుంది. ఆశ అయితే ఉంది, కానీ ఆనా పైసా లేదు. ఎంత ఖర్చు అవుతుంది? 1,00,000 దాకా అవ్వచ్చు. అంతే కదా. నీకు జీవితాన్నిచ్చిన నాన్న మొహంలో సంతోషం చూడడానికి జీవితంలో 1,00,000 కూడా ఖర్చు చేయలేమా? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యే పని కాదులే. చాలరా తింటే అని కళ్ళు మూసుకుంటే రోజు గడిచిపోతుంది. 4 రోజులు ఇంటికి వెళ్లకుండా ఉంటే అందరూ మర్చిపోతారు. రే ఒళ్ళొంచి కష్టపడే వాళ్ళు ఎందుకురా దొంగల్లా బతకాలి, దొరల్లా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఏర్పాట్లు చేసుకో. నువ్వేం చెప్తున్నావు నీకు అర్థం? నిమ్మశక్తి కలిగి ఉన్న సిట్రస్ ప్లస్. ఏం చెప్పినా ఆలోచించే చెప్తానని నీకు తెలుసు. ఎక్కువ ఆలోచించుకో, జరగాల్సిన పని చూడు. ఏర్పాట్లన్నీ చేసుకున్నాక డబ్బు అందకపోతే? నేను మాటిస్తున్నాను కదా, నీకు టైంకి డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత నాది. రేయ్ వీడికి గ్లాస్ మజ్జిగివ్వు. రేయ్ నువ్వు ఇంటికి వెళ్ళి తల స్నానం చెయ్యి, తలకెక్కిందంతా దిగుద్ది. 1,00,000 అంటే చిన్న విషయం కాదురా. రేయ్ స్నేహితుడికి అవసరం వచ్చినప్పుడు లెక్కలు చూసే మనస్తత్వం నాది కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏమైంది అలా ఉన్నావు? మన షోరూమ్కి బాడీగార్డ్ కోసం ఎంత ప్రయత్నించినా సరైన క్యాండిడేట్ దొరకటం లేదు. ఎలా దొరుకుతారు? వచ్చిన వాళ్ళని ఎక్కడైనా బాడీగార్డ్గా పనిచేసిన అనుభవం ఉందా అని అడగకుండా ఐఏఎస్ క్వశ్చన్స్ అడుగుతున్నావు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి ఎందుకు వస్తారు? పనిలో అనుభవంతో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటే ఎలాంటి వాళ్ళనైనా ఈజీగా అర్థం చేసుకుంటారు. వేస్ట్ కస్టమర్స్ని బయటే ఆపేయచ్చు. ఇలా అయితే దొరకడం కష్టమే. దొరికే వరకు నేను ఊరుకోను. కొన్ని కాల్స్ వచ్చాయి, మంచోళ్ళు దొరుకుతారనే అనుకుంటున్నాను. ఓనర్ ఎక్కడా? లోపలున్నారు.
చాలా మంది వచ్చిపోతున్నారు. ఏంటో మరి. ఏమో. కాళ్ళున్నాయి, తలేది. ఆ, ఏం కావాలి? మీ దగ్గర బాడీగార్డ్ జాబ్ ఉందని తెలిసింది. ఇంటర్వ్యూకి వచ్చాను. ఎక్స్పీరియన్స్ ఉందా? ముందొక సార్ దగ్గర పనిచేశాను. ఆయన అమెరికా వెళ్ళారు. తర్వాత ఒక హీరో దగ్గర పనిచేశాను. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. నువ్వు పనిచేసిన వాళ్ళంతా గొప్పోళ్ళు అన్నమాట. అవును సార్, నా జాతకం చాలా మంచిది సార్. ఈడు నాకు బాగా సెట్ అయ్యేలా ఉన్నాడు. అనుభవం ఓకే, కానీ రష్యా ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? నాకు మా ఊర్లో ప్రెసిడెంట్ పేరే తెలీదు. అయితే పనివరా? ఆ, నువ్వు ఈ పిచ్ ఇంటర్వ్యూలో ఆపు మనోజ్. నాకెందుకో ఇతను పర్ఫెక్ట్ పర్సన్ అనిపిస్తున్నాడు. తీసుకుందాం. నేను 10,000 మాత్రమే జీతం ఇవ్వగలను. డబ్బుల విషయం కాదు, నాకు టైంకి ఫుడ్ కావాలి. అంతే కదా, ఉదయం టిఫిన్, లంచ్. నేను చెప్తాను వినండి. పొద్దున్నే మీరు చెప్పిన టైంకి వచ్చేస్తాను. టిఫిన్కి 20 పూరీలు, 60 ఇడ్లీలు, 1/2 కేజీ నెయ్యి, మధ్యాహ్నం 10 కోడిగుడ్లు, గ్రిల్డ్ చికెను, చేపల పులుసు. ఫ్రై వద్దా బాబు? అది మీ అభిమానం సార్. మీరిస్తానంటే నేను వద్దంటానా సార్? నీ సిగ్గు శివడా. రాత్రికి 12 చపాతీలు, 25 పరోటాలు. సరిపోతాయా? సర్దుకోవాలి కదా మేడం. ఇవన్నీ అరుగుతాయా? బాగా గుర్తు చేశారు. తిన్నదంతా అరగడానికి డజన్ అట్టిపళ్ళు. మీరు చెప్పిన లిస్ట్తో హోటల్ నడపొచ్చు తెలుసా? ఈ జాబ్ చేయాలంటే ఆ మాత్రం తినాలి కదా మేడం. నువ్వు తినడానికే ఈ జాబ్ సెలెక్ట్ చేసుకున్నావా? ఈ జాబ్ చేస్తున్నావు కాబట్టి తింటున్నావా? నేనేం చేసినా జాబ్ కోసమే చేస్తాను సార్. అంతా ఓకే కానీ నిన్నెలా నమ్మాలి ఈ జాబ్కి ఫిట్ అవుతావని? ఒకసారి నిలబడండి. ఏ హైట్ చూస్తావా? కాదు, వెయిట్ చెక్ చేస్తాను. ఏయ్! ఉవ్వు! ఏయ్! ఏయ్! అయ్యో, మనోజ్! ఏయ్! ఏయ్, దింపు! ఏయ్! 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 మనోజ్! దింపు! దింపు! అమ్మో! రోడీ, కాపాడు! అయ్యో మనోజ్! 70 కేజీల బరువు ఉన్నారు సార్. ఈ ఫిట్నెస్ సరిపోతుందా సార్? గుండె జారి. గల్లంతైందా? కంగారు పడకండి. ఇక్కడికొచ్చి మీతో ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే ఇలాగే ఎత్తి అవతల పడేస్తా. సరే, 2 నిమిషాలు బయట వెయిట్ చేయి. ఓకే సార్. వీణ్ణి పోషించగలమంటావు రోహిణి? ఫుడ్ పెడితే గొడ్డులా చాకిరి చేసేలా ఉన్నాడు. వదులుకోవద్దు. కానీ జనరల్ నాలెడ్జ్ మడిచి పాకెట్లో పెట్టుకో. నా మాట విను. ఇతన్ని పక్కనుంటే నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నీకు ఓకే అయితే నాకు ఓకే. మీనా మీనా, ఇక్కడే ఉన్నాను కదండి. ఇక్కడున్నావని ఇక్కడికి వచ్చాను. ఎక్కడ ఉండాల్సిన మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికో పని మీద వచ్చాను. ఎవరితో? ఎవరితోనో కాదు. హలో మా